మనసుతోటి ఈరోజు అన్ని విజిట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా పలమనేరు పట్టణ ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లగుట్లపల్లి మీ రైతు బిడ్డ నల్లగుట్లపల్లి శివశంకర్ మీ ముందుకు వచ్చినాడు. మీరందరూ ఒక బిడ్డలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక మీ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా, ఒక స్నేహితుడిలాగా నన్ను తప్పకుండా ఆశీర్వదించి ఒక రాజకీయ నాయకుడిలాగా నన్ను చూడొద్దండి. మంచి మనసుతోటి నేను వచ్చినాను. తప్పకుండా మీరందరూ భగవంతుడి ఆశీర్వాదం చిక్కింది చాలా అద్భుతంగా. మీరందరూ సంతోషంగా నన్ను ఆశీర్వదించండి. ఇదివరకు ఎప్పుడు 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరగనటువంటి ఈ పలమనేరు పట్టణం 20-30 సంవత్సరాల నుండి ఏదైతే అభివృద్ధి జరగలేదో ఆ అభివృద్ధిని తప్పకుండా గొప్పగా చేసి చూపిస్తాను. ఈ శివాలయంలో మీ అందరికీ ప్రమాణకం చేసి చెప్తా ఉన్నాను. ఎవరు చేయనటువంటి కార్యక్రమాలన్నీ చేసి ₹1 లంచం ముట్టకుండా 15%, 20% ఏ కమిషన్లు నేను ముట్టకుండా ఒక ప్రభుత్వ పని చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు ఆశించకుండా నిష్ఠతోటి, చిత్తశుద్ధితోటి నేను పనులన్నీ చేసి మీకు ఒక సేవకుడులాగా ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి ఒక వాచ్మ్యాన్ నేను ఎందుకంటా ఉన్నానంటే ఉన్న చెరువుల్లో ఉండే మున్నంతా మాయమైపోతా ఉంది. ఎక్కడ ప్రభుత్వంలో అధికార మున్నంతా కూడా మాయమైపోతా ఉంది. ప్రభుత్వ భూములు మున్నంతా లోడుకొని అమ్ముకుంటూ ఉన్నారు, ఇసుకంతా లోడుకొని అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి ఒక వాచ్మ్యాన్ చాలా వరకు అవసరం ఉండాలి. ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి వాచ్మ్యాన్ ఎవరంటే ఈ కాంగ్రెస్ అభ్యర్థి నేనే. తప్పకుండా గెలిచిన తర్వాత పలమనేరు మొత్తం లాఠీ ఎత్తుకొని, విజిల్ ఒకటి ఎత్తుకొని తప్పకుండా ఆ పలమనేరు అంతా కూడా లాఠీ విజిల్తో తిరుగుతూ ఉంటా. ఎక్కడ ఏమి దౌర్జన్యం జరిగినా, ఎక్కడ ఏ ఇసుక మాఫియా జరిగినా కంపల్సరీ నా విజిల్ పనిచేస్తుంది. తప్పకుండా తప్పులనే చేసుకుంటా. ఒకసారి 2 కితాలు 3 కితాలు మళ్ళీ ప్రజల్ని దోచుకోవాలని చూస్తే తప్పకుండా నా లాఠీ కూడా మన పోలీస్ అధికారులందరూకి వాళ్ళ డ్యూటీస్ రైట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఫ్రీగా పనిచేసుకోమని చెప్పని తప్పకుండా లాఠీ కూడా పోలీసులు ఒక దీన్ని ఇంకా పనిచేస్తుంది తప్పకుండా. కాబట్టి ఈరోజు పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక రైతు బిడ్డని, నల్లగుట్లపల్లి శివశంకర్ నా పేరు, మా ఊరు నల్లగుట్లపల్లి. అందరూ ఆశీర్వదించి మీ బిడ్డలాగా మీ ఇంట్లో ఒక వ్యక్తి ఎమ్మెల్యే అవుతూ ఉన్నాడు. ఇది తథ్యం. ఇది గొప్ప మెజార్టీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్ప అత్యధిక మెజార్టీతో ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో గెలుస్తుంది. ఒక 40 రోజుల్లో గెలిచి ఇంటింటికి వస్తాను. గెలవక ముందు ఇంటింటికి వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.